వాళ్ళు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఏమన్నా కలవడం జరిగిందా? కనిపించాలు ముఖాలు మీకు చాలా ఇబ్బందికరంగా ఉండేది అనమాట ఇదంతా కూడా. పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు? ఇది జరిగాక భయం పడి అమ్మాయి మంచిగా ఉండేదా? మంచిగానే ఉండేది అమ్మాయి. ఇట్లా చేసుకోవడం మీకు ఏమన్నా అనుమానం కలగలేదు? అది నైట్ లో జరిగింది. వాళ్ళ అమ్మ సహకరించింది అసలు ఎంక్వైరీకి గానీ? పోలీసులతో వరకే గానీ మీడియం తోటి అస్సలు మాట్లాడలేదు. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో నగరం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంఘటన ఏదైతే జరిగిందో పిర్జాదిగూడలో తేజస్విని ఇన్సిడెంట్. ప్రస్తుతం మనం ఏదైతే ఫ్లాట్ ఉందో తేజస్విని వాళ్ళు స్టే చేసే ఫ్లాట్ ఉందో, పిర్జాదిగూడ ఇన్సిడెంట్ కి సంబంధించి అమ్మాయి ఎవరైతే స్టే చేస్తున్న ఇల్లు ఉందో ఆ ఇంటి దగ్గర ఉన్న మనం ఇక్కడ చూసుకోవచ్చు. తాళం కూడా వేసేసిన పరిస్థితి అండ్ వాళ్ళ అమ్మ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు కూడా ఇది 2 BHK ఫ్లాట్ ఇది వచ్చేసి. అండ్ కిటికీలోంచి కూడా మనం చూడొచ్చు ఇది 2 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ లో జస్ట్ ఏదైతే హోటల్ టైప్ లో బుకింగ్స్ ఇచ్చే ఇదనమాట ఈ ఫ్లాట్ అంతా కూడా. కింద ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు, ఆ కింద బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు. అండ్ ఇది వచ్చేసరికి వీళ్ళు దాదాపు 20 రోజులు అవుతుంది ఇక్కడ. ఒక 20 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు, అసలు వాళ్ళకి మాకు సంబంధమే లేదు అని చెప్పేసి కూడా ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అయిన ఒక లాక్ సిస్టమ్ ని కూడా పెట్టడం జరిగింది. అండ్ ఇది ఖచ్చితంగా ఒక లాడ్జింగ్ టైప్ లో ఉండేది ఇక్కడ. ఎవరు పడితే వాళ్ళు వచ్చేవాళ్ళు, పగలు అనేది లేదు, రాత్రి అనేది లేదు. వచ్చి గేట్లు ధనాధన వేసేసి ఆ గేట్ల సౌండ్లు కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది అని కూడా ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మేము చాలా సార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఆ ఓనర్ కూడా పట్టించుకోలేదు. అండ్ ప్రధానంగా దీంట్లో ముఖ్యంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఓనర్ కి టెనెంట్ కి మధ్యలో ఇంకొక అతను ఉన్నారు. సో తను ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఈ ఫ్లాట్ అండ్ పైన ఫ్లాట్ ని లీజుకి తీసుకొని ఇదొక లాడ్జ్ టైప్ లో తను రన్ చేస్తున్నారు. ఓనర్ కి ఏమాత్రము దీంతో సంబంధం లేదు అని కూడా మనకి ప్రత్యక్ష సాక్షులు గాని లేదా ఇక్కడ ఉంటున్న వాళ్ళు చెప్తున్న మాటల్లో తెలుస్తున్న పరిస్థితి. అండ్ ఓనర్ కి ఖచ్చితంగా ఈ ఫ్లాట్ లో ఏం జరుగుతుంది అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. బట్ ఇదైతే ఒక లాడ్జ్ టైప్ లో ఎవరికైనా ఇక్కడ స్టే అంటే ఏదన్నా విజిటింగ్ వచ్చి లేదా ఒక 10 రోజులు విహారయాత్రలకు వచ్చి స్టే చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఇక్కడ ఉండేలాగా మేము ప్లాన్ చేసినాము, ఇక్కడ ప్లానింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అండ్ ఇక్కడ టీవీ ఉంది అండ్ బెడ్ ఉంది అండ్ సోఫాలు కూడా ఉన్నాయి. ఇది కంప్లీట్ గా వాళ్ళకి వాళ్ళ ఐటమ్స్ వాళ్ళ థింగ్స్ ఏవైతే ఉంటాయో రైట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్లో మన కిటికీ ఓపెన్ చేస్తుంది చూడొచ్చు కూడా. దీంట్లో ఫ్రిడ్జ్ అండ్ సోఫా అండ్ తర్వాత టీవీ కూడా అండ్ పడుకోవడానికి బెడ్ కూడా. అంటే ఈ ఫ్లాట్ రెంట్ తీసుకునే వాళ్ళు ఖాళీ చేతులతో వచ్చి ఇక్కడ స్టే చేసేలాగా ప్రతి ఒక్క పరికరం ఇక్కడ ఉన్నాయి. సో దీన్ని వాళ్ళు అందుకే వాళ్ళు ఉట్టి చేతులతో వచ్చేసి ఇక్కడ రెంట్ తీసుకొని దాదాపు 1,00,000 అడ్వాన్స్ పే చేసినారు అని చెప్పేసి కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎవరైతే తేజస్విని మృతురాలు ఉందో మృతురాలి తల్లే ప్రత్యక్షంగా అందరి ముందు చెప్పిన పరిస్థితి. 1,00,000 రూపాయలు మేము అడ్వాన్స్ కట్టినాం ఇక్కడ రూమ్ కి అని చెప్పేసి. అండ్ తను ఖాళీ చేసి వెళ్ళిపోయేప్పుడు కూడా ఒక 2 బ్యాగులు మాత్రమే చేతిలో పట్టుకొని వెళ్ళింది, గుడ్డలు మాత్రమే పట్టుకొని వెళ్ళింది అని కూడా మనకు తెలిసిన పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా ఇది ఒక లాడ్జ్ టైప్ లోనే ప్లాన్ చేసి ఉన్నది. అండ్ బయట వాళ్ళందరూ కూడా లాడ్జ్ అనుకోవడం అండ్ లోపలికి వచ్చి చూసిన తర్వాత ఇది ఒక ఇల్లు, ఈ ఇంట్లో నార్మల్ జనాలు ఉన్నట్టే ఉంది అన్నట్లాగా దీన్ని ప్లాన్ చేసినారు. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు లోపల అనేది కూడా మనకి ఎట్టి పరిస్థితులలో తెలియదు. ఎందుకంటే ఇది కంప్లీట్ గా సెకండ్ ఫ్లోర్ లో ఉంది అండ్ కంప్లీట్ గా ఇది ఒక ఫ్యామిలీ స్టేయింగ్ ఉంటున్న విధంగానే దీన్ని ప్లాన్ చేసినారు. బట్ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అండ్ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బ్యాచిలర్స్ వచ్చేవాళ్ళు, ఎవరెవరు అమ్మాయిలు వచ్చేవాళ్ళు, ఇష్టం వచ్చిన టైంకి వచ్చేవాళ్ళు, గేట్ ని ఎట్లా పడితే అట్లా వేసేవాళ్ళు, సౌండ్స్ వచ్చేవి, చాలా డిస్టర్బెన్స్ గా ఉండేది మాకు అని కూడా చాలా వరకు ఇరుగు పొరుగు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడి నుంచే ఈ డోర్ గుండా అమ్మాయి బయటికి వెళ్ళిన అమ్మాయి ఇదే మెట్ల గుండా కిందకి వెళ్ళింది. లిఫ్ట్ వాడకుండా అదే నగ్నంగా అమ్మాయి ఈ మెట్ల నుంచే కిందికి వెళ్ళడం జరిగింది. ఈ మెట్ల నుంచి కిందికి వెళ్ళిన అమ్మాయి అక్కడ పక్కన ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ డోర్లని బాధడం జరిగింది. వాళ్ళు భయంతో దొంగలు అనుకొని ఆ భయంతో వాళ్ళు ఆ డోర్ ని కూడా తీయకపోవడంతో తను కిందకు కూడా వెళ్ళడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బ్యాచిలర్స్ ఆ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంకి తను ఒక జూమ్ కాల్ లో ఉండడం జరిగింది. యుఎస్ లో తన ఫ్రెండ్స్ ఉంటారు,
ఆ ఫ్రెండ్స్ తో కాల్ మాట్లాడుకుంటూ నేను అక్కడ రోడ్ మీద నించున్నాను. అండ్ ఆ కాల్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటికి వస్తున్న క్రమంలో ఆ అమ్మాయి ఇక్కడ గేట్ దగ్గర మా రూమ్ డోర్ కొట్టడం జరిగింది. మా రూమ్ లో ఉన్న ఒక అన్న కూడా భయపడి ఆ అమ్మాయి డోర్ కొట్టి డోర్ ఓపెన్ ఉండేసరికి ఇంట్లోకి రావడం జరిగింది. అండ్ ఆ అమ్మాయిని అంత నగ్నంగా చూసి తను భయపడి ఇంకో రూమ్ లోకి వెళ్ళి దాచుకోవడం జరిగింది. అండ్ తను భయపడడం చూసిన ఆ అమ్మాయి కూడా వెంటనే బయటకు పరుగులు తీసి గేట్ ఓపెన్ ఉందని చెప్పి వెళ్లే ప్రయత్నం చేస్తే నేనే స్వయంగా ఆ గేట్ ని కూడా వేయడం జరిగింది. ఆ అమ్మాయి హెల్ప్ మీ అని చెప్తూ ఉంటే నేను స్టే ఇన్సైడ్ అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పి ఆ గేట్ కి నేను గడి పెట్టే ప్రయత్నం కూడా చేసినాను. ఆ గడి పెట్టే ప్రయత్నంలోనే ఆ అమ్మాయి ఆ గేట్ ని తోసేసుకొని మరి బయటకు వచ్చింది. సో ఏం జరుగుతుంది అని తెలిసేలోపే ఆ అమ్మాయి బయటకు వచ్చి పరుగు పెడుతున్న క్రమంలోనే నేను అక్కడి నుంచి పరిగెట్టడం జరిగింది. నేను భయపడి పరిగెట్టినాను కాబట్టి ఆ వీడియోలో మీకు క్లియర్ గా కనిపించేది నేనే, ఆ వీడియోలో ఉన్నది నేనే. బట్ ఆ అమ్మాయి అలా చేయడం చూసే నాకు భయం వేసి నేను ఇక్కడి నుంచి పరిగెట్టినాను. ఆ అమ్మాయి ముందున్నాను కాబట్టి సరిపోయింది నేను, లేదా ఆ అమ్మాయి వెనకాల నేను పరిగెట్టుంటే ఆ విజువల్ ఆ అమ్మాయి వెనకాల పరిగెట్టినట్టు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నేనే ఆ అమ్మాయిని ఏదో అఘాయిత్యానికి పాల్పడేలాగా చేసినాను కాబట్టి ఆ అమ్మాయి ఉరుకుతుంది, ఆ అమ్మాయి వెనకాల నేను పరిగెడుతున్నాను అన్న కిందకి అందరు ఆలోచించేవాళ్ళు. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి ముందు నేను ఉన్నాను కాబట్టి అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. నేను ఆ అమ్మాయిని ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేసినాను కానీ ఎంతవరకు ఆ అమ్మాయి వినలేదు. అండ్ ఆ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత కూడా దాదాపు 4-4:30 వరకు కూడా మేము అక్కడే ఉన్నాము. అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందేమో అని చెప్పేసి. అండ్ 4:30 తర్వాత కూడా మా రూమ్ కి వచ్చేసాము. మాకు నిద్రపోవడానికి 6:30 అయింది. ఇక్కడికి వచ్చినాక మా రూమ్ కి మేము వచ్చిన తర్వాత కూడా పైకి వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ కూడా మా అమ్మ ఇక్కడే పడుకొని ఉంది కదా, మా రూమ్ లోనే ఉంది కదా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి. ఆ అమ్మాయి బయటికి వెళ్ళిన విషయం కూడా కన్న తల్లికి అసలు తెలియదు. అండ్ ఆ అమ్మాయి ఇట్లా చేసింది ఇది పరిస్థితి అని చెప్పేసి ఎవరైతే కింద ఉన్న బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళు చెప్తే అవును బాబు మా అమ్మాయికి మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయి ఉంది మైండ్, మేము టాబ్లెట్స్ కూడా వాడతాము, అదే కారణంతో మేము బెంగళూరులో జాబ్ కూడా పోగొట్టుకోవడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి కూడా ఆ అమ్మాయి కన్న తల్లి మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదైతే 3,500 రెంట్ ఉందో పర్ డే వాళ్ళు దాదాపు ₹1,00,000 అడ్వాన్స్ పే చేసి మేము ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి కూడా కన్న తల్లి చెప్పిన పరిస్థితి. బట్ ఆర్థికంగా కూడా ఎటువంటి ఇష్యూ లేని ఫ్యామిలీ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. వాళ్ళ నాన్న రిటైర్మెంట్ అయిన డబ్బులన్నీ కూడా వీళ్ళకే ఇచ్చారు అని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మ చెప్తున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఆ అమ్మాయి మృతి మాత్రం మిస్టరీగానే మారింది. వాళ్ళ అమ్మ ప్రత్యక్షంగా చెప్పింది ఏదైనా ఉంది అంటే ఆ అమ్మాయి మెంటలీ డిస్టర్బ్ అయి ఉంది, రోజు టాబ్లెట్స్ వేసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అండ్ కిందకెళ్ళి కూడా చూద్దాం ఆ అమ్మాయి ఎక్కడి నుంచి ఏ వేలో వెళ్ళింది, ఇంకా వెళ్లే దారిలో ఎవరైనా ఆ అమ్మాయిని చూసినారా, ఆ టైంలో ఎవరైనా మెలకు ఉన్నారా, అసలు ఏం జరిగింది మొత్తం కూడా కనుక్కుందాం. రైట్, ఇది ఇక్కడి నుంచి తను గ్రౌండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఈ రెండు ఫ్లాట్స్ కూడా ఖచ్చితంగా బ్యాచిలర్సే ఉంటారు ఇక్కడ కింద. అండ్ మొదటిగా ఈ డోర్ కొట్టడం జరిగింది. తను ఎవరైతే తేజస్విని మృతురాలు ఉందో తను మొదటిగా ఈ డోర్ ని బాధడం జరిగింది. అండ్ ఈ డోర్ బాధేసరికి వాళ్ళు ఎవరు స్పందించి డోర్ తీయకపోయేసరికి పక్కనున్న డోర్ ఏదైతే మనకు కనిపిస్తున్న వీడియోలో పరిగెడుతున్న పర్సన్ ఉన్నారో తను బయట ఉన్నారు కాబట్టి ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ డోర్ ఇట్లా చేయి పెట్టేసరికి తనకు ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయ్యేసరికి తను లోపలికి వెళ్ళడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోలో పర్సన్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ అక్కడ వర్క్ చేసుకుంటున్నారు, నైట్ షిఫ్ట్ వర్క్ చేసుకుంటున్న పర్సన్ ఆ అమ్మాయిని చూసి భయపడి లోపలికి పరిగెట్టేసరికి లోపలికి వెళ్ళిన తేజస్విని మళ్ళీ బయటకు రావడం జరిగింది. అండ్ బయటికి వచ్చి ఈ గేట్ దగ్గరికి ఏదైతే ఈ మెయిన్ గేట్ పెద్ద గేట్ కాకుండా ఏదైతే ఈ చిన్న గేట్ ఉందో ఈ చిన్న గేట్ దగ్గరికి రావడం జరిగింది. ఆ పర్సన్ వీడియోలో కనిపిస్తున్న పర్సన్ అప్పుడే మనకి ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఆ వచ్చే క్రమంలోనే ఆ అమ్మాయిని ఇక్కడ చూశాడు. ఆ అమ్మాయి హెల్ప్ మీ అంటే స్టే ఇన్సైడ్ అని చెప్పేసి తను ఈ గేట్ వేసే ప్రయత్నం చేసినాడు. అండ్ ఈ గేట్ క్లోజ్ చేసే టైంకి తను తోసేసుకొని బయటికి వచ్చింది. తను తోసేసుకొని బయటికి రావడం వల్ల నాకు భయం వేసి నేను ముందు పరిగెడుతూనే ఉన్నాను. దాని తర్వాత ఆ అమ్మాయి వెనకాలే పరిగెడుతూ వచ్చింది. ఆ టెంపుల్ వరకు పరిగెడుతూ రావడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది అనేది మాకు తెలియదు. అండ్ చాలా సేపటి తర్వాత కూడా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఆ అమ్మాయి ఎక్కడికైతే వెళ్ళిందో టెంపుల్ సైడ్, ఆ టెంపుల్ సైడ్ కూడా మేము వెళ్ళి అక్కడ ఆ టైంకి మాకు ఒక 4-5 కనిపించినారు. ఆ 4-5 కూడా మేము అడగడం జరిగింది. అన్న ఇక్కడ ఒక అమ్మాయి వచ్చింది, మీరు ఏమైనా చూసినారా అని చెప్పేసి కూడా మేము అడగడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా మేము ఇక్కడ ఎవరిని చూడలేదు, అసలు ఏ అమ్మాయి కనిపించలేదు అని చెప్పిన పరిస్థితి.
ఎవరైతే ఆ వీడియోలో కనిపిస్తున్న పర్సన్ ఉన్నాడో కంప్లీట్ గా ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికే చూస్తున్నారు, కంప్లీట్ గా ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు. చివరికి వాళ్ళ రూమ్ లో ఉన్న ఒక బ్లాంకెట్ ని కూడా తీసుకుని తనకి కప్పుదామని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్ళిన పరిస్థితి. ఆ అబ్బాయితో పాటు ఇంకో 2-3 కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళిన పరిస్థితి. చివరికి ఆ అమ్మాయి మాత్రం కనిపించకుండా మాయమైన పరిస్థితి. తెల్లారి వాళ్ళ రూమ్ కి వచ్చి తెల్లారి దాదాపు 8-9 గంటలకి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి డోర్ కొట్టేదాకా తెలియదు ఆ అమ్మాయి ఆ చెరువులో పడి మృతి చెందింది అని చెప్పేసి. కానీ చూద్దాం ఇంకా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని కూడా. అండ్ మీరు ఈ ఏరియా చూసుకుంటే కూడా చాలా హై క్లాస్ ఏరియా లాగా ఉంది అండ్ మంచి డెవలప్డ్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ఏరియా ఇది. సో ఇంత సైలెంట్ ఏరియాలో ఆ అమ్మాయి అసలు పిచ్చిదానిలా ఎట్లా ప్రవర్తించింది ఏంది అనేది తెలియదు. కానీ అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళు చూస్తూ చెప్తున్నది ఏంటంటే ఆ అమ్మాయి పరిగెట్టేటప్పుడు ఏదైతే ఉప్పు ఉంటుందో ఉప్పు అండ్ పచ్చిమిరపకాయలు తన చేతిలో పెట్టుకొని ఆ మెట్ల గుండా లేదా ఆ గేట్ దగ్గర ఇట్లా వేస్తూ బయటకు వచ్చింది. ఆ అమ్మాయి చేతిలో అసలు అవి తప్ప ఇంకేం లేవు, అవి పడేస్తూనే ఆ అమ్మాయి ఇట్లా పరిగెడుతూ వెళ్ళింది. పూర్తిగా నగ్నంగానే పరిగెట్టింది ఆ అమ్మాయి. ఒకవేళ ఆ వీడియోలో నేను ఆ అమ్మాయి వెనకాల నుండి ఉంటే నా బతుకు ఆగమైపోయేది. దేవుడి దయ వల్ల నేను ఆ వీడియోలో అమ్మాయి ముందున్నాను కాబట్టి నాకేం కాలేదు, లేకపోతే ఆ అమ్మాయినే నేను ఏదన్నా అఘాయిత్యం చేశానేమో అని పోలీసులు అనుకుని నన్ను విచారణకు కూడా పిలిచేవాళ్ళు, నన్ను అరెస్ట్ కూడా చేసేవాళ్ళు. దేవుడి దయ వల్ల ఆ రోజు నేను బయట ఉన్నాను, బయట ఉండడం వల్ల అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కంటే ముందే పరిగెట్టడం జరిగింది అని చెప్పేసి ఆ ప్రత్యక్ష సాక్షి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో చూద్దాం పోలీసుల ఇంట్రాగేషన్ ఎట్లుంటది, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటది, అసలు ఈ కేసుని ఛేదించినారా లేదా, మృతురాలి తల్లి కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ తను ఎక్కడికి వెళ్ళింది, అసలు ఈ కేసు ఎంతవరకు. ఇదే టెంపుల్ ఏదైతే మనకి సీసీటీవీ ఫుటేజ్లలో ఉందో ఇదే టెంపుల్ దగ్గరికి అమ్మాయి రావడం జరిగింది. ఫస్ట్ ఏదైతే ఈ డోర్ ఇక్కడ లాక్ వేసి ఉన్న డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ ని తను తీసే ప్రయత్నం చేసింది. అండ్ ఈ డోర్ ఎంతసేపటికి వెళ్ళకపోవడంతో తను ఇక్కడ పక్కనే ఈ గుడికి ఆనుకునే ఉన్న ఒక చిన్న గుడిలోకి, ఈ చిన్న గుడి దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఈ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఏదైతే అందరూ ప్రచారంలో ఉందో ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని కూడా తను తీసేయడం జరిగింది. అండ్ అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని తను ఈ గుడిలో కూడా కూర్చుంది అని చెప్తున్నారు. ఇంత చిన్న గుడిలో తన విగ్రహాన్ని పట్టుకొని లోపల కూర్చుంది అని కూడా చెప్తున్నారు. మరి దానికి సాక్ష్యాలు ఏంటి అనేది మాట్లాడే వాళ్ళకే తెలియాలి. బట్ అమ్మాయి ఈ గుడిలో కూర్చుంది అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని అని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే విగ్రహం అపహరించింది అమ్మాయి విగ్రహాన్ని కూడా తీసుకొని దూకేసింది చెరువులో అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గుడికి సంబంధించిన అమ్మవారి విగ్రహాన్ని తను తీసుకొని ఇట్లానే రావడం జరిగింది. తను ఇక్కడి నుంచే మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న గేట్ ఏదైతే ఉందో చెరువు గేట్, ఆ గేట్ తాళం వేసి ఉండేసరికి పక్కన నుంచే చిన్న దారి ఉంది, అది కరెక్ట్ వే కూడా కాదు. ఆ దారి పట్టుకొని ఆ అమ్మాయి ఆ చెరువులోకి వెళ్ళి దూకి తనువు చాలించిన పరిస్థితి. అండ్ సీసీటీవీ ఫుటేజ్ మనకి ఏదైతే చాలా బాగా సర్క్యులేట్ అయిందో సోషల్ మీడియాస్ లో కానీ మెయిన్ మీడియాస్ లో కానీ. అండ్ ఇక్కడ చూడొచ్చు కెమెరాస్, ఈ కెమెరా ఒకటి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కెమెరా, అండ్ ఇక్కడ కూడా ఎదురుగుండా ఈ 2 కెమెరాస్, మెయిన్ గా ఈ 2 కెమెరాస్ లోనే ఆ అమ్మాయి వచ్చినదంతా కూడా రికార్డ్ అయిన పరిస్థితి. అండ్ తను ఇక్కడ డోర్ కొట్టడం గానీ, అండ్ అక్కడికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అదే నగ్నంగా ఇటు పరిగెట్టడం గానీ, అమ్మవారికి కట్టిన చీర కూడా తీసుకొని వెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూసినాం. అన్ని కూడా ఈ 2 కెమెరాస్ లోనే క్యాప్చర్ అవ్వడం జరిగింది. అండ్ తను ఆ విగ్రహాన్ని అమ్మవారి చీరను కూడా తీసుకొని ఈ చెరువుకి ఏదైతే గేట్ ఉందో ఆ గేటు తాళం వేసి ఉండేసరికి తను ఈ పక్కదారిలో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పక్కదారి గుండానే తను లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళేస్తే దీన్ని ఆనుకునే ఉన్న టెంపుల్ ఆనుకునే ఉన్న చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులోనే తను దూకి తనువు చాలించడం జరిగింది. అండ్ మనం చూసుకోవచ్చు ఇక్కడ అసలు మనుషులు నడవడానికి కూడా దారి లేని పరిస్థితి, మనుషులు ప్రాపర్ గా నడవడానికి కూడా దారి లేని పరిస్థితి. అట్లా ఉన్న ఈ సిచ్యువేషన్ లో కూడా తను అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని ఆ చీరను కూడా తీసుకొని వెళ్ళింది అంటే తన మతి స్థిమితం కరెక్ట్ గానే ఉందా, లేకపోతే తనని ఎవరైనా చేతబడి చేసినారా, లేకపోతే తను ఏమైనా మూఢనమ్మకాలని పెట్టుకొని ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఇక్కడ అసలు నడవడానికి కూడా కరెక్ట్ గా లేని పరిస్థితులలో కూడా అమ్మాయి అమ్మవారి చీర అండ్ అమ్మవారి విగ్రహాన్ని కూడా తను పట్టుకొని వెళ్లి దూకేసిన పరిస్థితిని కూడా మనం చూసినాం. ఏది ఏమైనా అసలు ఎన్ని ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది అంటే ఈ అమ్మాయి మృతి, అసలు ఆ అమ్మాయి మృతి వెనకాల ప్రధాన కారణం ఏంటి, ఆ అమ్మాయి ఇక్కడ చెరువులో దూకి చనిపోయినా గానీ తన తల్లికి కూడా తెలియని పరిస్థితి.
కిందున్న బ్యాచిలర్స్ పైకి వెళ్ళి ఆ 4:30 ఆ ప్రాంతంలో ఆ తల్లి దగ్గరికి వెళ్ళేసి మీ అమ్మాయి కిందకి ఇట్లా వెళ్ళింది అని చెప్తే అప్పుడు మా అమ్మాయి ఇక్కడే కదా పడుకుంది, ఇంట్లోనే కదా ఉంది అని చెప్పిన పరిస్థితిని కూడా వాళ్ళు ప్రస్తావించిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. బ్యాచిలర్స్ ప్రత్యక్ష సాక్షి అయితే అన్న నేను అక్కడ మా రిలేటివ్స్ అందరితో కూడా యుఎస్ లో ఉండే మా రిలేటివ్స్ అందరితో కూడా నేను జూమ్ కాల్ మాట్లాడుతున్న సందర్భంలోనే అమ్మాయి బయటికి రావడం జరిగింది. అండ్ అమ్మాయి బయటికి రాకుండా నేను గేట్ వేసి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసే పరిస్థితిని కూడా నేను ట్రై చేసినాను. అమ్మాయిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా నేను ట్రై చేసినాను. ఆ గేట్ వేసే ప్రయత్నంలోనే అమ్మాయి గేట్ ని తోసేసుకొని కూడా బయటికి వచ్చింది. ఇదే చెరువు దగ్గర అమ్మాయి తనుజాలించడం జరిగింది. ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఈ టెంపుల్ దగ్గరికి రావడము, అమ్మవారి విగ్రహం తీసుకోవడము అండ్ అమ్మవారి విగ్రహము చీర అసలు చూడొచ్చు, అసలు అడుగు తీసి అడిగేయలేము ఈ దారిలో. సో ఈ దారిలో అసలు ఒక్క ప్రాపర్ అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉన్న ఈ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి అమ్మవారి విగ్రహం తీసుకొని అండ్ అమ్మవారి చీరను తీసుకొని వెళ్ళిపోయి ఆ చెరువులో దూకేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఆ అమ్మాయి మతి స్థిమితం కరెక్ట్ గానే ఉందా, ఆ అమ్మాయి మతి స్థిమితం తప్పి ఉందా అనేది కూడా ప్రశ్నలు రేకెత్తిస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ మృతురాలి తల్లి ఎవరైతే ఉన్నారో తను ఆ ఉన్న ఇల్లును కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఈ కేసు ఎప్పుడు ఛేదిస్తారు పోలీసులు, ఎలా ఛేదిస్తారు అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం ఎంతవరకు ఈ కేసు ముందు పడుతుంది అండ్ ఎంతవరకు పోలీసులు ఛేదించగలుగుతారు. అసలు ఏమైనా జరిగిందా ఆ అమ్మాయికి, లేదా నిజంగానే ఆ అమ్మాయి మతి స్థిమితం బాగలేకనే వచ్చి ఇక్కడ ఆత్మహత్య దూకడం చేసిందా, అసలు తను దూకుతున్న పరిస్థితి తను చనిపోతుంది అన్న పరిస్థితి అమ్మాయికి తెలుసా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన విషయం. చూద్దాం పోలీసులు ఎంతవరకు కేసుని ట్రేస్ అవుట్ చేస్తారు, లేదా ఎంతవరకు ఈ కేసుని ఛేదించగలుగుతారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే తేజస్విని మృతురాలు ఉందో ఆ మృతికి సంబంధించి ఎగ్జాక్ట్ స్పాట్ దగ్గర ఉన్నామో మనం ఇందాక ప్రస్తావించినట్టు చూడొచ్చు. మనం ఇక్కడ కూడా అసలు నడవడానికి కూడా ప్రాపర్ గా లేదు దారి కూడా ఇక్కడ. అండ్ ఎవరైనా సరే ఇక్కడికి వస్తే కాలు జారి కింద పడిపోవాల్సిన పరిస్థితి. ఎవరు వచ్చినా సరే అడుగు తీసి అడుగు ప్రాపర్ గా వేయలేని దారి గుండా తను రావడం జరిగింది. అండ్ ఇక్కడే మనకి కనిపిస్తున్న ఈ లొకేషన్ లోనే తను చెరువులో శవమై తేలడం జరిగింది. అండ్ పోలీసులు కూడా ఇక్కడి నుంచే తన మృతదేహాన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ చూడొచ్చు కూడా మనం ఇక్కడ అమ్మవారి చీరను కూడా ఇందాక మనం అక్కడ గుడి దగ్గర నుంచి చూసినాము, దారి లేదు అసలు రావడానికి ప్రాపర్ గా దారి లేదు అని చెప్పేసి. అండ్ చూడొచ్చు కూడా దాన్ని ఆనుకునే ఏదైతే టెంపుల్ అక్కడ పెద్ద టెంపుల్ మనకు కనిపిస్తుందో విజువల్ లో, ఆ టెంపుల్ పక్కనే మెయిన్ గేట్ కాకుండా అడ్డదారిలో అంటే ప్రాపర్ గా దారి లేని దారిలోనే ఆ అమ్మాయి ఆ విగ్రహాన్ని అండ్ ఆ చీరను కూడా పట్టుకొని రావడం జరిగింది. చూడొచ్చు కూడా అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి ఇక్కడ. ఇదే దారి గుండా తను రావడం జరిగింది. అండ్ ఇక్కడే మనకేదైతే ఇక్కడ స్పాట్ కనిపిస్తుందో ఈ స్పాట్ లోనే తను శవమై తేలడం జరిగింది. తన మృతదేహం కూడా పోలీసులకు ఇక్కడనే లభ్యమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు ఇక్కడ ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది అంటే ఇక్కడ అసలు ప్రాపర్ గా నడవడానికి ఇది లేని పరిస్థితిలో తను జారి పడిపోయిందా లేదా చెరువులో దూకిందా అనేది కూడా ప్రశ్నలు కూడా రేకెత్తుతున్న పరిస్థితి. అండ్ ఇక్కడ చూడొచ్చు కూడా ఎవరైతే అమ్మవారి చీర ఉందో ఆ అమ్మవారి చీరను కూడా తీసుకొని వచ్చింది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అండ్ చాలా వీడియోస్ లో కూడా మనం చూసినాము. ఇదే అమ్మవారి విగ్రహానికి ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని కూడా ఆ అమ్మాయి తీసుకొని బయటికి వచ్చింది అని ప్రస్తావించుకున్నాము ఇంతకు ముందు. ఇదే చీరని అమ్మవారికి కట్టిన చీరను కూడా తీసుకొని రావడం జరిగింది. బట్ ఇక్కడ ఒక ప్రశ్న ఏదైతే రేకెత్తుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఇంతవరకు దొరకలేదు, కనబడట్లేదు, కానీ అమ్మవారి కట్టిన చీర మాత్రం బయట ఉంది. ఆ అమ్మాయి డెడ్ బాడీ చెరువులో దొరికింది అండ్ అమ్మవారి విగ్రహం ఇప్పటి వరకు దొరకలేదు, కానీ ఇక్కడ చీర మాత్రం దొరికింది. ఇవి క్వశ్చనైజ్ గా మారినాయి అండ్ ఇవి ప్రశ్నార్థకంగా మారినాయి మనకి. అండ్ ఆ అమ్మాయి డెడ్ బాడీ మాత్రం మనం చూసుకుంటే ఇక్కడ దొరికింది. అంత మురికి కుంపలా ఉంది. ఆ మురికి కుంపలో అమ్మాయి డెడ్ బాడీ దొరకడం జరిగింది. ఇక్కడ చీరను కూడా చూడొచ్చు. బట్ ఖచ్చితంగా ఆ అమ్మాయి జారి పడిపోయిందా అనేది ఒక ప్రశ్న కూడా రేకెత్తుతున్న పరిస్థితి. ఎందుకంటే తనకు అక్కడ దారి లేదు, గేటు మూసేస్తుంది కాబట్టి పక్కదారి గుండా తను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చాలా జారే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయినా జారి పడిపోయిందా లేదా నిజంగానే కావాలని దూకిందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి. బట్ ఏదేమైనా పోలీసులు కేసుని మాత్రం ఛేదించే పనిలో పడినారు అండ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ మాత్రం నడుస్తుంది. బాధితురాలు మృతురాలు ఎవరైతే ఉన్నారో సో ఆ కేసుకి సంబంధించి ఖచ్చితమైన ఆధారాలతో కేసును ఛేదించే విధంగానే పోలీసుల దారి కూడా కనిపిస్తున్న పరిస్థితి. వాటి కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అసలు వాళ్ళ అమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కానీ తను ఇక్కడ మనకి కనపడని పరిస్థితి. బట్ చూద్దాం కేసుని ఎంతవరకు ఛేదించగలుగుతారు పోలీసులు. దీంట్లో ఏమైనా లూప్ హోల్స్ దొరికినాయా లేకపోతే దీంట్లో ఏమైనా ఇంకా కొన్ని ఆధారాలు ఏమైనా దొరికినాయా, అసలు ఆ మృతురాలికి సంబంధించిన ఏవైతే మెడికల్
మెడికల్ టెస్టులు ఇంత గతంలో ఏమైనా చేయించినారా అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ అయిన అమ్మాయి లాగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే మెడికల్ వాళ్ళ అమ్మ చెప్పినట్టు మెడిసిన్ తీసుకుంటుంది, నా కూతురు తను మెంటల్ గా కొంచెం డిస్టర్బ్ అయ్యింది అని కూడా వాళ్ళ అమ్మ చెప్పిన పరిస్థితిని కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినది మనం విన్నాం. కాబట్టి ఆ మెంటలీ డిస్టర్బ్డ్ కి సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే మెడికల్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా పోలీసులు ఛేదించే పనిలో పట్టారు. చూద్దాం. సో అదే బిల్డింగ్ లో కింద ఫస్ట్ ఫ్లోర్ లో రెంట్ కుంటున్న పర్సన్ మనతో ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఒకసారి అసలు ఏం జరిగింది. సో వాళ్ళ ఫ్లాట్ ని కూడా వచ్చి డోర్లు కొట్టడం జరిగింది అని చెప్పేసి కూడా మనం విన్నాం. ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఫస్ట్ వచ్చి మా డోర్ కొట్టిందంట, మధ్యరాత్రి వచ్చి కొట్టిందంట. కొట్టే కూడా మా అమ్మ లేచినంత కానీ నిద్రలకల్ నేను ఫుల్ నిద్ర నేను లేవలే. అయితే లేచి మా అమ్మ తీసామనుకున్న తలుపు ఎవరో దొంగలు ఏమనుకుని భయానికి తీయలేరంట కానీ ఎంతసేపు వచ్చి ఈ డోర్ కొట్టినండి కింద బ్యాచ్లర్స్ డోర్ కొట్టి లోపలికి కిచెన్ రూమ్ ఓపెన్ ఉంటాయి, అది కూడా బట్టలు ఇప్పుకొని లోపలికి దొరిందంట. లేదు మళ్ళీ ఈ బ్యాచ్లర్స్ పిల్లలు కూడా తలుపు తీసుకొని బయటకు ఉరుకొచ్చినంట. మళ్ళీ ఆమె కూడా బయటకు ఉరుకొచ్చి మొత్తం బయట మొత్తం ఉడికిపోయినంట. ఆ గురి సందులో ఉడికిందంట. ఉరికి మళ్ళా అవి 3 సార్లు గురి సైడ్ తిరిగిందంట, ప్రదర్శనలు లేచినంట. ఆ గుడిలో లింగం తీసుకొని అచ్చడి కూడా దుంకిందంట. అంటే నాకు తెలిసింది. అంటే మీరు వాళ్ళు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని ఏమన్నా కలవడం జరిగిందా, మీతో ఏమన్నా మాట్లాడినారా? అసలు వాళ్ళు కనిపించాలు ముఖాలు తీసుకొని పోయేవాళ్ళు కానీ మాట్లాడకపోయేవాళ్ళు కాదు. ఎక్కడైనా పోయారంటే ఆటో బుక్ చేసుకున్నారు, ఏమైనా బిర్యానీ గిట్ట అది అవన్నీ బుక్ చేసుకునేవాళ్ళు కానీ ఇక కనిపించేవాళ్ళు కానీ ముఖానికి మాట్లాడకుండా నట్టుంది. ముఖాలు చూసుకుంటే పోయేవాళ్ళు అంతేగాని ఎప్పుడు మాట్లాడలేదు. రైట్. మీరు ఈ బిల్డింగ్ లో మీరు ఎప్పటి నుంచి రెంట్కుంటున్నారు? వాళ్ళు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 1 సంవత్సరం అయింది. వాళ్ళు వచ్చి 10 రోజుల నుంచి రెంట్కుంటున్నారు. అంటే నెల పైన అయింది కానీ వాళ్ళు వచ్చి 10 రోజులు అయింది. 10 రోజులు అయింది కానీ ఇక ఇంతవరకు మాట్లాడుకోలేము ఆమెనేమో. ఇప్పుడు మీరు సంవత్సరం నుంచి ఉంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. మీరుంటున్న ఫ్లాట్ రెంట్ ఎంత? అసలు వాళ్ళది కూడా చాలా వరకు రోజుకు 3,500 అని చెప్పేసి చెప్తున్నారు. ఇల్లు రెంట్ అయితే మా బ్రదర్ కి ఎరక, అది నాకెంత డెలివరీ కానీ మా బ్రదర్ కి ఎరక. ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు, అక్కడ ఎక్కడో ఉంటాడు. సో ఓనర్స్ మళ్ళీ ఈ సంఘటన జరిగిన తర్వాత ఓనర్స్ ఇక్కడికి రావడం జరిగిందా? మీ ఫ్లాట్ రెంటర్స్ ఏమన్నా మాట్లాడడం జరిగింది? టీవీ 9 మాట్లాడుతుంది కానీ నేనేం మాట్లాడుతున్నా నేను పూర్తి విన్నానన్నా. ఎందుకంటే మళ్ళీ బ్యాచ్లర్స్ పోవాల్సి వచ్చినంట, తలుపు కొట్టినంట. మళ్ళీ కిటికీ తీసి ఏమైంది మీరు డోర్ కొట్టినంటే చెప్పిందంట. కార్ అంటే పైన వచ్చి డోర్ కొట్టింది, మేము పైన పరుగు వచ్చినాము, ఓనర్స్ నంబరే ఎంత అన్న నీళ్ళు మా అన్న నీళ్ళు అన్నాడంట. ఓనర్ నంబర్ ఆటోమేటిక్ గా ఇప్పుడు నంబర్ ఇయ్యం నాయన రేపు పొద్దుగాలరా ఇష్టం అని చెప్పిందంట. అంటే ఎందుకు ఇట్లా జరిగిండొచ్చు? చాలా మంది చాతబడి అంటున్నారు, లేకపోతే అమ్మాయి మతి స్థిమితం బాగలేదని చెప్పేసి కూడా సరిగా లేదు అంటున్నారు. కరెక్టే కానీ అమ్మాయికి మంచిగా ఉంది, ఏం లేదు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అంట. అమ్మాయి మంచిగా పోయారు, జాబ్ పోయారు వచ్చేది. అన్నయ్య ఆ తర్వాత జాబ్ మానుకున్నాడంట. ఎక్కడన్నా పోతే ఆటో బుక్ చేసుకుని ఆమె ఒకటే పోయేది. అంటే ఆమె ఒకటే ఎవరికైనా అమ్మాయి నాతో మాట్లాడకపోయేది, ఆ అమ్మాయి తల్లి కూడా నాతో మాట్లాడకపోయాలి. కానీ ఉండేదా తల్లి కూతురు ఇద్దరే ఉంటారు. అంటే ఉండేదా ఇద్దరు కానీ తండ్రి ఏమో కూతురు చచ్చిపోయినాక వచ్చిండు. అంటే అంతకు ముందు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ విడిపోయినారా లేకపోతే ఏమైనా కలిసి ఉండే వాళ్ళు? నాకు అంత తెలియదు, అంటే ఐడియా లేరు. కానీ వాళ్ళు 10 రోజుల నుంచి తెలుసు. ఒకటి క్లియర్ చేయండి. చాలా మంది ఏమో నెల రోజుల నుంచే ఉంటున్నారు అని చెప్తున్నారు, కొంతమంది ఏమో 20 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళు రెంట్ అని చెప్తున్నారు. మీరేమో చూస్తే 10-15 రోజులు అవుతుంది అంటారు. కరెక్ట్ గా మీరు ఈ బిల్డింగ్ లో సంవత్సరం నుంచి ఉంటున్నారు కాబట్టి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అయింది, అసలు ఏం చేస్తారని మీకేమన్నా తెలుసా? వాళ్ళు ఇక్కడ పోతే కొన్ని పోయే వాళ్ళు ఏమన్నా ఆర్డర్ తీసుకున్న వాళ్ళు, బిర్యానీ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు అంతే. కానీ అది కొద్దిగా 20 రోజుల నుంచి ఇక అదే నేను కొద్దిగా చూస్తున్నా ఉన్నా కానీ ఇక మాట్లాడకపోయే వాళ్ళు కాదు. వాళ్ళు పాపం ఒట్ట ఎక్కువ అసలు మాట్లాడకపోయే వాళ్ళే కాదు. అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటూ కూడా వాళ్ళు ఏదో ఒక పని చేస్తేనే రోజుకి 3,500 రెంట్ ఒప్పుకొని ఉంటారు. ఇక్కడ ఏదో ఒక పని చేస్తున్నట్టున్నారు అని చెప్పేసి కొన్ని అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి. ఇక్కడ వాళ్ళు ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ లకి వేరే మగవాళ్ళు రావడమో లేకపోతే ఇంకెవరైనా రావడం ఏమో చూసారా మీరు? కానీ ఎవరైతే రాలే కానీ ఎక్కువ వాటికి అయితే రాత్రిపూట శ్రద్ధాలు వచ్చాయి. అంతేగాని నాకు మగవాళ్ళు ఎవరు రాలేదు.
చాలా మంది ఇల్లు లాడ్లింగ్కి ఇచ్చినారు కానీ చాలా మంది లాడ్లింగ్కి ఇచ్చినప్పుడు మొగోళ్ళు వచ్చిన కానీ వీళ్ళకైతే ఎవరు మొగోళ్ళు అయితే రాలేదు. సో ఇప్పటి వరకు ఇక్కడ మగవాళ్ళు రావడం గానీ అటువంటి పరిస్థితి ఏం లేదు ఇక్కడ. అటువంటి పరిస్థితి ఏం లేదు అమ్మాయికి. కానీ అంత ఇంకా అక్కడ ఆ పక్క గేట్ లో కొట్టిందంట. ఆ గేట్ లో కొట్టినంట, ఆ గేట్ లో కొట్టి బట్టలని కింద పడేసినంట. అలా అమ్మాయి భయానికి డోర్ తీయలేరంట పక్క గేట్ లో, బట్టలు పక్క గేట్ లో. కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. ఆ అమ్మాయి ఇన్సిడెంట్ తెలుసు కదా మీకు, అసలు ఏం జరిగింది అక్కడ, ఏమన్నా మీకు ఐడియా ఉందా? ఇన్సిడెంట్ అంటే మాకు అంత టచ్ లో లేరు కదండి, వచ్చి వెళ్ళడం తప్ప మాకు మాట్లాడడం ఏమి ఉండదు. ఆమెతోటి వాళ్ళు మాతో మాట్లాడడం ఉండదు, మేము వాళ్ళతో మాట్లాడడం ఉండదు. వచ్చేదే ఉన్నారు 20 రోజులు. కాకపోతే ఈ పక్క పక్క అయించారు, పైన తిరిగిచారు కాబట్టి చూసేవాడు, అది చూడడం వరకే. అంతేగా ఉన్నాయి మనకి ఎలా ఏం జరిగింది అన్నది ఆ రోజుది తెలియదు మాకు. కొద్ది ప్లేస్ తెలిసింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి రెంట్ కొంటున్నారమ్మా? ఇక్కడ మీరు రెంట్ కొంటారు? మేము 30 సంవత్సరాల బట్టి నుంచి ఇదే ఏరియాలో ఉంటున్నాం. ఇదే ఏరియాలో మామూలుగా ఇప్పుడు మనము ఇంటిని ఒక నెలకి రెంట్ కి ఇస్తే మహా అయితే ఒక 5,000 10,000 రెంట్ ఉంటది. కానీ ఒక రోజుకి 3,500 కట్టి ఇక్కడ ఉంటున్నారు అంటే పోలీసులు అడిగితే చెప్పింది ఆమె వాళ్ళ మమ్మీ, అదే చచ్చిపోయిన తర్వాత అడిగితే నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను నెలకలగని చెప్పారు. అంటే 3,500 రోజుకి ఇచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఏదో ఒకటి లోపల చేస్తున్నారు అనే అనుమానం ఏమన్నా కలగొచ్చు అనుకుంటున్నాను నేను. ఏమని మరి అది మనకి సార్కి వాళ్ళకే తెలుసు, మనకేం తెలుసు. దాంట్లో ఇలాగ ఆమె చెప్పవారికి అలాగ అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళు చెప్పినప్పుడు మీకేమి డౌట్ రాలేదా 3,500 ఆ రోజుకి అని చెప్పేసి మీరు ఎప్పుడు ఆలోచించలేదు? మేమైతే ఎప్పటి నుంచి ఇది ఖాళీ చేపియాలని అనుకుంటున్నాం. ఆయన మీకేం కాదు కదా, ఏమవుతుంది ఏదైనా లొల్లి లేదు కదా అని ఆయన అన్నాడు. ఇంటికాల ఆయన ఎందుకు మీరు ఖాళీ చేపియాలనుకున్నారు ఈ రూమ్? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ ఏరియాలో ఇవ్వద్దని ఫ్యామిలీకి ఇమ్మని, అది అంటే అలాగంటే ఇలాగని అన్నాడు ఆయన. ఇప్పుడు ఇది జరిగింది. అంటే ఓనరే మీకేం కాదు అని చెప్పేసి మీకు చాలా సార్లు చెప్పాము. మేము చెప్తే గల్లి వాళ్ళు అందరూ చెప్పినా గానీ ఆయన వినలేదు. మీకు ఎటువంటి ఇబ్బంది జరిగింది అని చెప్పేసి మీరు ఇక్కడ ఖాళీ చేపియాలని చెప్పేసి అన్నారమ్మా? ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినాయి? అంటే ఇప్పుడు బుక్ చేసుకొని వస్తారు, ఇప్పుడు ఇలా లాడ్జింగ్ కిందలా కాదు ఇస్తారు. 2 రోజులకి ఒక రాత్రి ఇలాగ చిన్న పెద్ద ఏమి లేరు, వస్తానే ఉంటారు పోతానే ఉంటారు. వీళ్ళు మాత్రం 4 రోజులకి ఇలాగా. కాకపోతే ఒక్కో రోజు తాగి లొలి చేస్తా ఉంటారు అంతే. మాకు బీర్ సీసాలు వేయడు, మళ్ళీ కార్లు వచ్చి ఆగడం, డోర్లు టప్ప టప్ప వేయడు, ఆ డోర్ సౌండ్ వస్తుంది, గేటు ఆ సౌండ్ రావడం. ఇది మీకు చాలా ఇబ్బందికరంగా ఉండదు అనమాట. అవన్నా చేత ఇంటికాల ఆయన అడిగితే మీకు ఏం లొల్లి ఉంది మాకు చెప్పండి ఉంటే అని అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు మాత్రమే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉండడం, ఆ రూమ్ లో ఉండడం జరిగింది. వస్తారు, ఫ్యామిలీ వస్తారు, ఇలా మగ ఆడపిల్లలు కూడా వస్తుంటారు. చేసుకుని అప్పుడు కాడికే నైట్ ఉండడం వెళ్ళిపోవడం. మరి మీరు ఆయనకు చెప్పడం కంటే పోలీసులకు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? చాలా న్యూసెన్స్ అవుతుంది అది ఇప్పుడు ఈయన ఇలాగ అంటున్నాడో అని మేమేం ఎవరు పట్టించుకోలేదు. ఇగో ఇది జరిగాక భయం పడి కంప్లైంట్ ఇచ్చిచ్చారు. మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఓనర్ మీతో ఏమన్నా మాట్లాడినారా? మీరు కంప్లైంట్ ఇచ్చినారు కదా నేను చెప్పిన రాలేదు అంటే పోలీసులతో మా వార్డునే ఇచ్చి వచ్చాము. మొత్తం లేడీస్ అందరూ వెళ్ళి ఇస్తే మాట్లాడుతానే ఆయన పిలిపిస్తామని అన్నారు. అమ్మాయికి మీరు ఎప్పుడైనా చూసినారా అసలు అమ్మాయి మంచిగా ఉండేదా లేకపోతే ఏదన్నా పిచ్చామెలాగా ప్రవర్తించేదా? మీరు చూసినప్పుడు మంచిగానే ఉండేది అమ్మాయి. మేమే చూసేవాళ్ళం అవి వెనకాల అమ్మాయి ఆ పిల్ల, అంతేగాని ఉన్నవాళ్ళు ఎక్కువ అంటే చూసేవారు కాదు. మేము బయట ఉంటాం, కూర్చుంటాం సాయంత్రం. పెద్దవాళ్ళం కదా, 4-5 కూర్చున్నతాడు వాకింగ్ చేస్తుంది అలా పైన. ఆ మమ్మీ కూడా సాయంత్రం పూట వెళ్తుంది వాకింగ్ కి అంతే. అంటే ఇంట్లో పిచ్చామెలాగా అరవడం లాంటివి ఏమైనా జరిగినాయా? ఏమీ లేదు, పిచ్చామెలా లేదు, మంచిగానే ఉంది. సో చూడడానికి చాలా మంచిగా చదువుకున్న అమ్మాయి, సాఫ్ట్వేర్ అమ్మాయి, అట్లా ఉన్న అమ్మాయి ఇట్లా చేసుకోవడం మీకు ఏమన్నా అనుమానం కలగలేదు? అంటే ఏమన్నా చేసి వదిలేసారేమో లేకపోతే ఏదన్నా? అది నైట్ లో జరిగింది, మేము చూడలేదు కదండి, మేము చూడలేదు. అంటే మీకు తెలిసిన తర్వాత మీరేమన్నా అరే నిజంగానే చేతబడి ఏమన్నా చేశారేమో లేకపోతే అమ్మాయికి ఏమన్నా పూనిందేమో లాంటి మీకేమన్నా అనుమానాలు కలిగినాయా? అది మనకు తెలియదు అండి అవన్నీ. మరి ఏమన్నారు పోలీసులు? ఏమన్నా చెప్పినారా మీకు వాళ్ళని ఖాళీ చేపిస్తాం లేకపోతే మరి ఆయన ఏమి ఇచ్చారో ఇలా ఏం చేసుకున్నారో గానీ వెళ్ళిపోయారు, అన్ని తీసుకున్నారో పోలీసులు. ఆ పెద్దల్ని ఇక్కడ ఇడిచి పెట్టారు, ఇంకా వెళ్ళిపోయారు. ఈయన వెళ్ళిపోయాడు, ఇంటికాలైనా అలాగే వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఏమో లక్కీ ఒకటి అయ్యారో తెలియదు. అంటే పోలీసులకి వాళ్ళ అమ్మ సహకరించింది అసలు ఎంక్వైరీకి గానీ? ఆమెను అడుగుతుంటే ఏమన్నా జవాబులు చెప్పడం గానీ ఏమన్నా చెప్పిందా? ఆమె డోరేది లేదు ఆమె.
డోర్ తీయలేదు అస్సలు. ఆ పోలీసులతో వరకే గాని మీడియం తోటి అస్సలు మాట్లాడలేదు. ఇప్పుడు ఇల్లు కూడా ఖాళీ చేయించేసినారు అని చెప్పేసి కూడా వింటున్నాం. కానీ వెళ్ళిపోయారు, మొన్న సాయంత్రం వెళ్ళిపోయారు. అది జరిగిన రోజు తెల్లారే వెళ్ళిపోయినారు. మూడో రోజు వెళ్ళారు. అచ్చా, ఏం చెప్తారమ్మా ఇట్లాంటి ఇన్సిడెంట్లు? ఇప్పుడు జనాలకి భయపడకుండా ఉండాలి, లేకపోతే ఇవి పిచ్చి అనుకుంటే ఏమని చెప్తారు మీరు అసలు? ఏమో మరి ఏం చెయ్యాలి, మాకే భయం పడుతుంది. నైట్ అయిపోతే సాయంత్రం అయితే భయం పడుతుంది. ఇప్పుడు ఆ వీడియోలు మీరు చూసే ఉంటారు, ఎవరో అబ్బాయి పరిగెడుతున్న వీడియో అంటే ఫోన్ మాట్లాడుతున్నాడంట, తన బట్టలు లేకుండా వస్తుంటే భయం పడి ముందు పరిగెడితే వెనకాల అమ్మాయి వచ్చింది అన్నట్టు సీసీ కెమెరాలో చూసాం. కానీ కొంతమంది చూసే వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అబ్బాయి కూడా ఏమన్నా ఇది చేసినాడేమో అమ్మాయిని అని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటున్నారు. అంటున్నారు, అది అంటున్నారు కానీ అదేమో మరి ఎంత వరకు నిజమో. మనం నైట్ లో పడుకున్నాం కదా, అది మనకి బ్యాచులర్ పిల్లల కింద ఉంటారు. కింద బ్యాచులర్స్, పైన ఫ్యామిలీ, ఆ పైన లాడ్జింగ్ లాగా 10,000 రెండో ఫ్లోర్, రెండు పార్సల్. ఓకే, కేసు ఎంత వరకు ముందు పడుతుంది? ఎవరైనా తోసేసినారా లేకపోతే తనే అలా పడిపోయిందా చనిపోయిందా అనేది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. కెమెరామ్యాన్ నరేష్ తో మల్లేష్, ఆంధ్రప్రభ, ఫిర్జాదిగూడ.